This video is brought to you by AKSIAS. వెల్కమ్ టు ఏకేఎస్ ఐఏఎస్. టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 కి సంబంధించి తెలంగాణ హిస్టరీలో భాగంగా నెక్స్ట్ మనం చూడబోయే చాప్టర్ వచ్చేసి కాకతీయ సామ్రాజ్యానికి సంబంధించిన చాప్టర్. ఇది తెలంగాణ హిస్టరీ ఏ విధంగా చదవాలి అన్న కోణంలో రెగ్యులర్ గా మీకు వీడియోస్ ని అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. అందులో భాగంగానే కాకతీయులకి సంబంధించి మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ టాపిక్ గా మనము చెప్పుకోవచ్చును. అదేవిధంగా మొత్తం ఓవరాల్ గా తెలంగాణ హిస్టరీకి సంబంధించి కాకతీయ సామ్రాజ్యం అనేది ఒక కీలకమైన పాత్రను పోషించనుంది. అటు మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ దీని నుంచి ఎక్కువగా క్వశ్చన్స్ అడిగే అవకాశం అనేది ఉంటుంది. అది మనకు గ్రూప్ 1 మెయిన్స్ లో కానివ్వండి, లేకపోతే ప్రిలిమ్స్ లో కానివ్వండి, లేకపోతే గ్రూప్ 2 లో కూడా మాక్సిమం క్వశ్చన్స్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ చాప్టర్ గా మనము చెప్పుకోవచ్చును. అదేవిధంగా కాకతీయులకి సంబంధించి మనము చదువుకోవాల్సిన ముఖ్యమైన అంశాలలో భాగంగా ఒకసారి మనము తీసుకుంటే ఫస్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. యాక్చువల్ గా కాకతీయ సామ్రాజ్యానికి సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్ అంటే కాకతీయుల వంశానికి సంబంధించిన మూల పురుషుడు ఎవరు, అదేవిధంగా కాకతీయ వంశానికి సంబంధించిన రాజ్య స్థాపకుడు ఎవరు అన్న కోణాల్లో మనకు క్వశ్చన్స్ అడిగే అవకాశం అనేది ఉంటుంది. మొదటి స్వతంత్ర పాలకుడు వచ్చేసి రుద్రదేవుడు. అదేవిధంగా కాకతీయులకు సంబంధించిన రాజధాని ఓరుగల్లు ప్రాంతము. వీరి యొక్క మతము శైవ మతముని మనము గుర్తుంచుకోవాలి. అదేవిధంగా వీరి యొక్క రాజభాష సంస్కృత భాష, రాజ చిహ్నం వచ్చేసి వరాహము, వర్ణం శూద్రులు. వీరు మొదట జైన మతాన్ని ఆదరించినప్పటికీ ఆ తర్వాత శైవ మతాన్ని ఎక్కువగా ఆదరించడం అనేది జరిగింది. వీరి యొక్క వంశం వచ్చేసి దుర్జయ వంశము. బయ్యారం శాసనం ప్రకారం కనుక మనం తీసుకుంటే మొత్తం కాకతీయ సామ్రాజ్యంలో గొప్ప చక్రవర్తిగా మనం చెప్పుకోవాల్సిన చక్రవర్తి ఎవరంటే గణపతి దేవుడని మనం చెప్పుకోవచ్చును. అదేవిధంగా చివరి చక్రవర్తి ఎవరంటే 2వ ప్రతాపరుద్రుడు. వీరి పరిపాలన కాలంలో వచ్చిన ప్రముఖ విదేశీ యాత్రికుడు ఎవరంటే మార్కో పోలో. రుద్రమదేవి కాలంలో ఇతను రావడం అనేది జరిగింది. ఇక కాకతీయ సామ్రాజ్యానికి సంబంధించిన శాసన ఆధారాలు కూడా మనకు ఎగ్జామినేషన్ ఓరియంటేషన్ లో చాలా చాలా ఇంపార్టెంట్. సో కాకతీయ సామ్రాజ్యానికి సంబంధించి మనము ఎగ్జామ్ లో కనుక చూసుకుంటే శాతవాహనుల తర్వాత మొత్తం ఆంధ్రదేశాన్ని కలిపి పరిపాలించిన అతిపెద్ద సామ్రాజ్యం ఏదైనా ఉంది అంటే అది కాకతీయ సామ్రాజ్యంగానే మనము చెప్పుకోవచ్చును. సో కాకతి అనే దానికి కూడా ఒక అర్థం అనేది ఉందండి. కాకతి అంటే ఇక్కడ కూష్మాండము లేక గుమ్మడి అని ఒక అర్థంగా మనము చెప్పుకోవచ్చును. అదేవిధంగా వీరికి సంబంధించి ఆధారాలలో భాగంగా మనం కనుక గమనిస్తే వివిధ రకాల శాసనాలు వీరి చరిత్రను తెలియజేయడం అనేది జరుగుతుంది. అందులో ముఖ్యంగా మనకు ఈ మాగల్లు శాసనం అనేది చాలా ఇంపార్టెంట్. ఇది ఎక్కడ దొరికింది అంటే కృష్ణా జిల్లాలో ఈ శాసనం అనేది లభించడం అనేది జరిగింది. సో దీని ద్వారా కాకతీయులకు సంబంధించిన తొలి చరిత్రను వివరించడం అనేది జరిగింది. సో ఈ మాగల్లు శాసనం ప్రకారమే కాకతీయ సామ్రాజ్యానికి మూల పురుషుడుగా కాకర్త్య గుండన అనేది మనకు తెలుస్తుంది. ఈ శాసనం ప్రకారమే కాకతీయులకు సంబంధించి రాష్ట్రకూట్ల ప్రతినిధిగా 4వ గుండన, అదేవిధంగా ఒక బ్రాహ్మణునికి ఈ మాగల్లు గ్రామాన్ని దానం చేసిన సంఘటన కూడా ఈ శాసనం ద్వారా మనకు తెలియజేయడం అనేది జరిగింది. సో మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో ఈ శాసనానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అడిగే అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా ఈ శాసనానికి సంబంధించి మాగల్లు శాసనాన్ని వేయించిన చక్రవర్తి ఎవరు అంటే దానర్నుడు ఈ శాసనాన్ని వేయించడం అనేది జరిగింది. సో ఇది కూడా మనకు ఎగ్జామ్ లో గుర్తుంచుకోవాల్సిన అంశము. ఇక నెక్స్ట్ వచ్చేసి శనిగర శాసనం అనేది కూడా మనకు ఎగ్జామ్ లో ఇంపార్టెంట్. ఈ శనిగర శాసనం ప్రకారము కరీంనగర్ జిల్లాలో లభ్యమైన ఈ శాసనం ప్రకారము ఇది 2వ ప్రోడరాజుకు చెందిన శాసనంగా మనకు తెలుస్తుంది. ఈ శాసనం ప్రకారం మనకు తెలుస్తున్న అంశం ఏంటంటే ఈ శాసనం ప్రకారము సామంతులుగా కాకతీయులు వేసిన చివరి శాసనంగా దీన్ని మనము చెప్పుకోవచ్చును. ఇక మరొక శాసనం కనుక చూసుకుంటే ఇది గూడూరు శాసనం. ఈ గూడూరు శాసనం అనేది జనగామ జిల్లాలో ఈ శాసనాన్ని వేయించింది ఎవరంటే విర్యాల కానుసాని ఈ శాసనాన్ని వేయించడం అనేది జరిగింది. సో ఇక్కడ ఈ శాసనం ఎవరు వేయించారు అనేది కూడా మనకు ఎగ్జామ్ లో అడుగుతారు కాబట్టి ఈ పేరు కూడా మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఆమె మేనల్లుడైన గరుడ బేతరాజు ఇప్పుడు హనుమకొండ ఏదైతే ఉందో ఆ హనుమకొండను రాజ్యంగా చేసుకొని పరిపాలించినట్లు ఈ శాసనంలో ప్రస్తావన అనేది ఉందని మనము చెప్పుకోవచ్చును. ఇక్కడ మనకు ఈ శాసనానికి సంబంధించిన ఇంపార్టెంట్ టాపిక్ ఇది.
ఇక 1000 స్తంభాల శాసనం, ఇది మనకు చాలా సార్లు ఎగ్జామ్ అడగడం జరిగింది. ఈ శాసనాన్ని ఎవరి పరిపాలనా కాలంలో వేశారు అంటే రుద్రదేవుడి పరిపాలనా కాలానికి సంబంధించిన శాసనంగా మనము చెప్పుకోవచ్చును. అదేవిధంగా అజితేంద్రుడు అనే లేఖకుడు ఈ శాసనాన్ని రచించడం అనేది జరిగింది. కాకతీయుల యొక్క సార్వభౌమాధికారాన్ని ప్రకటించుకున్న తొలి శాసనంగా ఇది మనము చెప్పుకోవచ్చును. కాబట్టి మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో ఇది అడిగే అవకాశం అనేది ఉంటుంది. ఇక మంతని శాసనము, ఇది పెద్దపల్లి జిల్లాలో ఉంటుంది. గణపతి దేవుడు రాజుగా ప్రకటించుకున్న శాసనంగా దీన్ని మనము చెప్పుకోవచ్చును. మంతని శాసనము మనకి ఎగ్జామ్ లో ఏ విధంగా అడుగుతాడంటే గణపతి దేవుడు రాజుగా ప్రకటించుకున్న శాసనాల్లో ఈ క్రింది వాటిని గుర్తించండి అని మనకు ఎగ్జామ్ లో అడిగే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఈ శాసనాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఇంకొకటి వచ్చేసి రామప్ప శిలా శాసనము. సో దీన్ని వేసింది ఎవరంటే రేచర్ల రుద్రుడు ఈ శాసనాన్ని వేయించడం అనేది జరిగింది. సో ఈ శాసనానికి సంబంధించి మనకు కొన్ని ముఖ్యమైన అంశాలు కూడా మనము తెలుసుకోవాలి. సో కాకతీయ సామ్రాజ్యానికి సంబంధించి కాకతీయ సామ్రాజ్యాన్ని కాపాడిన సంఘటనలు ఈ శాసనం ద్వారా మనకు తెలియజేయడం అనేది జరుగుతుంది. సో ఈ శాసనం కూడా మనకు ఎగ్జామ్ లో చాలా చాలా ఇంపార్టెంట్ శాసనంగా మనం గుర్తుంచుకోవాలండి. ఇక నెక్స్ట్ వచ్చేసి బయ్యారం చెరువు శాసనము, ఇది కూడా గతంలో ఎగ్జామ్ లో అడగడం జరిగింది. ఈ బయ్యారం చెరువు శాసనం ప్రకారము మనకు తెలుస్తున్న విషయాలు గనక ఒకసారి చూసుకుంటే ఈ శాసనాన్ని గణపతి దేవుని చెల్లెలు మైలాంబ ఈ శాసనాన్ని ఎవరి పేరు మీద వేయించిందంటే ఆమె తల్లి పేరైన బయ్యాంబ పేరు మీద ఈ శాసనాన్ని వేయించడం అనేది జరిగింది. కాబట్టి ఈ శాసనాన్ని బయ్యారం చెరువు శాసనంగా మనము పిలుస్తున్నాము. ఈ చెరువునే ధర్మకీర్తి చక్ర అనే పేరుతో కూడా గుర్తించడం అనేది జరిగింది. ఈ శాసనం ఆధారంగా మనకు తెలుస్తున్న ముఖ్యమైన అంశాలు ఏంటంటే కాకతీయులకి సంబంధించి కాకతీయుల వంశానికి సంబంధించి వారి యొక్క వంశక్రమం అనేది ఈ శాసనం ద్వారా మనకు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఇది కూడా మనకు గతంలో చాలా సార్లు ఎగ్జామ్ లో అడగడం జరిగింది. ఇక నెక్స్ట్ మోటుపల్లి అభయ శాసనము, ఈ శాసనము ప్రకాశం జిల్లాలో లభించడం అనేది జరిగింది. ఈ శాసనం ఎవరి పరిపాలనా కాలానికి సంబంధించింది అంటే గణపతి దేవుని పరిపాలనా కాలానికి సంబంధించిన శాసనంగా మనము దీన్ని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ కాలం నాటి అంటే కాకతీయుల కాలానికి సంబంధించి వ్యాపార నిబంధనలు విదేశీ వాణిజ్యం వివరాలను తెలియజే శాసనం ఏంటంటే మోటుపల్లి అభయ శాసనంగా మనము చెప్పుకోవచ్చును. సో మోటుపల్లి రేవు అనేది కాకతీయుల పరిపాలన కాలంలో చాలా ప్రాముఖ్యత పొందిన ఓడరేవుగా మనము చెప్పుకోవచ్చును. ఇక్కడి నుంచే విదేశాలకు ఎక్కువగా వాణిజ్యం అనేది జరిగేది. కాబట్టి ఈ శాసనం ప్రకారం విదేశీ వాణిజ్యానికి సంబంధించిన వివరాలు అనేవి మనకు తెలుస్తున్నాయి. ఇక మరొక శాసనం కనుక తీసుకుంటే బీదర్ శాసనము, ఈ బీదర్ శాసనాన్ని రుద్రమదేవి దేవగిరి రాజు అయిన మహాదేవుడిని జయించిన అంశాన్ని ప్రస్తావించడం అనేది జరుగుతుంది. రుద్రమదేవి సమాచారాన్ని వెలగపూడి శాసనము, అదేవిధంగా మల్కాపురం శాసనము, మొగిలిచెల్ల శాసనం ద్వారా తెలియజేయడం అనేది కూడా జరుగుతుంది. ఇది బీదర్ శాసనానికి సంబంధించిన అంశాలు. చందుపట్ల శాసనం, ఇది మనకు చాలా ఇంపార్టెంట్ శాసనంగా మనము చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో దీనికి సంబంధించి క్వశ్చన్స్ కూడా అడగడం అనేది జరిగింది. సో రుద్రమదేవి వేయించిన శాసనాలు గనక చూసుకుంటే మల్కాపురం శాసనం ఒకటి, బీదర్ కోట శాసనం అనేది కూడా మనము చెప్పుకోవచ్చును. సో ఇక్కడ ఈ చందుపట్ల శాసనానికి సంబంధించి ఇది ఎక్కడ ఉందంటే నల్గొండ జిల్లాలో ఉంటుంది ఈ చందుపట్ల శాసనము. దీని ప్రకారము కాకతీయులకు సామంత రాజు అయిన కాయస్థ అంబదేవుడి తిరుగుబాటును అణచివేయటానికి రుద్రమదేవి ఆమె సేనాని మల్లికార్జున్ని అంబదేవుడు సహా చంపేసినట్లు ఈ శాసనం ప్రకారం మనకు తెలియజేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా అంబదేవుడు వేయించిన త్రిపురాంతక శాసనం కూడా మనకు ఎగ్జామ్ లో చాలా చాలా ఇంపార్టెంట్. ఈ శాసనం ప్రకారము అతని యొక్క విజయాలను తెలియజేయడం అనేది జరుగుతుంది. రుద్రమదేవి ఈ కాయస్థ అంబదేవుని చేతిలో మరణానికి కారణమైన యుద్ధం ఏమిటి అంటే ఈ త్రిపురాంతక యుద్ధం అనేది కూడా మనము గుర్తుంచుకోవాలి. సో ఇక కల్వ చెరువు విలాప శాసనము, ఇది ఎక్కడ మనకు అవైలబుల్ గా ఉందంటే పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ శాసనం అనేది లభించడం జరిగింది. ఇది రెడ్డి తల్లి అన్నతల్లి కాకతీయ సేనాని ఈ శాసనాన్ని వేయించడం అనేది జరిగింది. ఈ శాసనం అనేది ప్రతాపరుద్రుని మరణానికి సంబంధించి తెలియజేసే శాసనంగా మనము చెప్పుకోవచ్చును. సో ఇది కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అంశంగా మనము గుర్తుంచుకోవాలి.
అదేవిధంగా రెండవ ప్రతాప రుద్రుడు వేయించిన శాసనాలు గనక చూసుకుంటే సకలవీడు శాసనము, అదేవిధంగా కొలనుపల్లి శాసనం అనేది కూడా మనకు ఎగ్జామ్ లో అడిగే అవకాశం అనేది ఉంటుంది. ఇక కాకతీయులకి సంబంధించి కాకతీయుల పరిపాలన కాలానికి సంబంధించిన నాణ్యాలు కూడా మనకు వారి యొక్క చరిత్రను తెలియజేయడం అనేది జరుగుతుంది. కాకతీయులకు సంబంధించి నాణాలు చాలా అరుదుగా లభించడం అనేది జరిగింది. సో వీటిపై దాయ గజ కేసరి అని రాసి ఉండడం అనేది మనం ఇక్కడ గమనించవచ్చును ఈ నాణాలపై. అదేవిధంగా నాణాలపై ఉన్న గుర్తులు గనక చూసుకుంటే చెరువు గుర్తు అనేది ఒకటి ఉంటుంది. అదేవిధంగా 3 కొండల గుర్తు, ఏనుగు గుర్తు అనేవి ఇవి కాకతీయుల పరిపాలన కాలానికి సంబంధించిన నాణాలపై ఉన్న గుర్తులుగా మనము చెప్పుకోవచ్చును. సో కాకతీయ నాణాలను ఏమని పిలుస్తారంటే వరాహాలు, మాడ, రూక అనే పేర్లతో ఈ కాకతీయులకు సంబంధించిన నాణాలను పిలవడం అనేది జరుగుతుంది. సో ఇది కూడా మనకు కాకతీయుల పరిపాలనకి సంబంధించిన ఒక ముఖ్యమైన అంశంగా మనము చెప్పుకోవచ్చును. అదేవిధంగా కాకతీయులకి సంబంధించి మరికొన్ని అంశాలు కూడా మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో చాలా చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ ఈ కాకతీయులకు సంబంధించిన ఆధారాలతో పాటు నెక్స్ట్ కాకతీయులకు సంబంధించిన రాజకీయ చరిత్ర ఏదైతే ఉందో ఆ రాజకీయ చరిత్రకు సంబంధించి ప్రతి ఒక్క చక్రవర్తికి సంబంధించిన ఇంపార్టెంట్ అంశాలు మీకు నేను రెగ్యులర్ గా ఈ సిరీస్ లో ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి రెగ్యులర్ గా ఈ సిరీస్ ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. విష్ ఆల్ ద బెస్ట్.